వడ్డించేవాడు మనోడైతే ఆఖరి బంతిలో కూర్చుని అన్నీ వచ్చేస్తాయనేది సామెత. తెలంగాణలోని కొందరు అధికారుల విషయం కూడా అచ్చం ఇలాగే ఉందంట. కన్ఫర్మ్డ్ ఐఏఎస్ల వ్యవహారం కలకలం రేపుతోంది. జీ హుజూర్ అన్నవారికి తప్ప కష్టపడి పనిచేసి ఉద్యోగంలో ప్రతిభ కనబర్చిన వారికి అవకాశాలే ఉండవా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇంతకీ ఏంటా కన్ఫర్మ్డ్ కహాని? ఎవరు ఆఫీసర్స్? పదోన్నతుల వ్యవహారం తెలంగాణ అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇద్దరు ఆఫీసర్స్ ని ఐఏఎస్ల స్థాయికి ప్రమోట్ చేస్తూ ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర సర్కార్. నాన్ రెవెన్యూ కోటాలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కె సీతాలక్ష్మి, జి ఫణీందర్ రెడ్డి కన్ఫర్డ్ ఐఏఎస్లుగా ప్రమోట్ అయ్యారు. ఇద్దరు అధికారుల రిటైర్మెంట్తో ఏర్పడ్డ ఖాళీల భర్తీ కోసం ఒక్కో పోస్టుకు 5 చొప్పున మొత్తం 10 మంది అధికారులు గత డిసెంబర్ 20న ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యారు. అయితే ఈ ఇద్దరి ఎంపిక వెనుక చాలా తతంగం జరిగిందన్న గుసగుసలు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గ్రూప్ 1 ఆఫీసర్స్ లో సీనియర్స్ ని రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ లో బాగా పనిచేసిన విషయ పరిజ్ఞానం ఉన్న వారిని గుర్తించి వారి పేర్లను ఇంటర్వ్యూ కోసం యూపీఎస్సీకి పంపుతుంది రాష్ట్ర సర్కార్. నిరుడు ఇలా 5 ఖాళీలైతే 25 మందిని పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఈసారి కూడా 2 ఖాళీలకు 10 మందిని పంపినా ఎంపికైన ఇద్దరి వ్యవహారం సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఫణీంద్రారెడ్డి, సీతామహాలక్ష్మి ఏపీ స్థానికత ఉన్న అధికారులన్నది ఒక కారణమైతే వెనుక జరిగిన తతంగం గురించే అధికార వర్గాల్లో గట్టి చర్చ జరుగుతోందట. కన్ఫర్డ్ ఐఏఎస్లుగా ఈ ఇద్దరి ఎంపిక వెనుక ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారులు ఉన్నారన్న మాట గట్టిగా వినపడుతోంది. కేసీఆర్ ప్రభుత్వంలోనే 10 మంది అధికారుల పేర్లు యూపీఎస్సీకి పంపగా ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లోకొచ్చింది. దీంతో ప్రాధాన్యతలు మారిపోయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో పనిచేసిన అనుభవం ఉన్న వారిని కాదని తమకు నచ్చిన వారు ఎంపికయ్యేలా సదరు సీనియర్ ఆఫీసర్స్ చక్రం తిప్పారన్నది సెక్రటేరియట్ వర్గాల ఇన్నర్ వాయిస్. సీఎంఓలో కీలకంగా ఉన్న హయ్యర్ ఆఫీసర్, ప్రభుత్వంలోని మరో కీలక ఉన్నతాధికారి ఇద్దరు తమకు కావలసిన వారిని కన్ఫర్డ్ ఐఏఎస్లుగా ఎంపిక చేయడానికి పావులు కదిపారని మిగతా ఉన్నతాధికారులు వాపోతున్నారట. ఏళ్ల తరబడి కన్ఫర్డ్ ఐఏఎస్ కోసం కష్టపడ్డామని, ఇప్పుడు కూడా తెలంగాణ స్థానికత ఉన్న అధికారులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ పరిస్థితుల్లో కొత్త నియామకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలంటున్నాయి అధికార వర్గాలు.